రాజన్న సిరిసిల్లాకు సంబంధించిన దాంట్లో కూడా ఇప్పుడే ఒక వార్త అయితే మనకు వస్తుంది. వేములవాడ మున్సిపల్ పరిధిలో మొత్తం వార్డు 28, పోస్టల్ బ్యాలెట్లు 27, బీఆర్ఎస్ పార్టీ 33, బీజేపీ 13, ఇతరులు 2, రిజెక్ట్ 3 అని చెప్పేసి కూడా పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన దాంట్లో బీఆర్ఎస్ పార్టీ ఒక స్పష్టమైన ఆధిక్యత ఇది వేములవాడ మున్సిపల్ పరిధిలో కూడా మనకు వస్తున్నటువంటి మాట. ఇక మధురాకు సంబంధించిన దాంట్లో కూడా కొన్ని జిల్లాల్లో పర్టికులర్గా మెదక్, తర్వాత మెదక్ సంబంధించిన దాంట్లోనూ మెదక్, సిద్దిపేట, తర్వాత కొన్ని అక్కడ సిరిసిల్లాకు సంబంధించిన జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక స్పష్టమైన ఆధిక్యం కొనసాగుతుంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతుంది. ప్రస్తుతం ఇంకా వరంగల్ సంబంధించిన దాంట్లో ఇంకా మనకైతే రాలేదు. కార్పొరేషన్ పరిధిలో మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 2 డివిజన్లు బోనిగొట్టినట్టుగా మనకైతే వార్తలు వస్తూ ఉన్నాయి. ఏదేమైనా కూడా మున్సిపాలిటీలకు సంబంధించి అంటే టఫ్ వారం అనేది మాత్రం చాలా టఫ్ ఫైట్ గా కొనసాగుతా ఉంది. అధికార పార్టీకి కాంగ్రెస్ కు షాక్ ఇచ్చేలా బీఆర్ఎస్ పార్టీ ముందుగా వెళ్తున్నటువంటి పరిస్థితి.